హాయ్ అండి. హ్యాపీ సండే. నాకు నిన్న శనివారము, ఆదివారం కలిపి ఒక మేడం బల్క్ ఆర్డర్ ఇచ్చారు 20 మందికి. నిన్న శనివారం దాంట్లో ఏంటంటే గుత్తొంకాయ మసాలా, పప్పు, రైతా, జీరా రైస్, స్టార్టర్స్గా ఆనియన్ పకోడీ, పన్నీర్ 65. మేడం వేరే చేయమన్నారు, కట్మిర్చి అవి నాకు రావంటే సరే అని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మేడం. దానికోసం గుత్తొంకాయ కూర కోసం అనేసి ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కలిపేసి వేయించుకుంటున్నాను. అవి వేగుతుంటేనే మంచి వాసన వస్తుందండి. అన్నీ జీలకర్ర అన్నీ కలిపి వేయించేసుకున్నాను అనమాట. అలా వేయించుకున్న వాటిని చల్లారరికి పక్క పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ 65 చేయడం కోసం పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కోసేసుకొని దానిలో అల్లము, గరం మసాలా, కారము, ధనియాల పొడి, కొంచెం ఉప్పు అవన్నీ వేసి ఒకసారి కలుపుకొని దాంట్లోనే కొంచెం మైదా పిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, పెరుగు అన్నీ పోసి మంచిగా బాగా కలిసేలా కలుపుకొని పక్క పెట్టుకున్నాను అనమాట. అలా మొత్తం మంచిగా కలుపుకొని అది కొంచెం నానింది కదా అని అది పక్కకు అలా పెట్టేసుకున్నాను. మైదా, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, 3 తెల్లపిండిలే అన్నీ అలా కలిసేలా కలుపుకొని అదిగో చూడండి ఎలా ఉందో అలా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్ పకోడీ కోసం కేజీన్నర ఆనియన్ తీసుకొని వాటినిలో నీరంతా బాగా పోయే వరకు గట్టిగా పిసుక్కున్నాను ఫస్టే. ఆ తర్వాత కేజీన్నర శనగపిండి కోసం అనేసి 30 కేజీ శనగపిండి తీసుకొని 1/4 కేజీ బియ్యపిండి తీసుకొని మంచిగా కలుపుకున్నాను పకోడీ చేయటం కోసం. ఆనియన్ పకోడీ పసుపు ఇప్పుడు కళాయిలో ఫ్రీడమ్ ఆయిల్ పోసుకొని పకోడీని అలా కళాయి అంతా చక్కగా విరుజుమ్ముకుంటూ మంచిగా చేసాను. పకోడీ మాత్రం చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. పకోడీ ప్యాక్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ 65 చేస్తున్నాను. పన్నీర్ 65 చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి, నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. దీనికి మాత్రం మేడం చాలా మంచి రివ్యూ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ స్నాక్స్ చాలా బాగుందనేసి మరీ చెప్పమన్నారంట. మేడం ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేగిన పన్నీర్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట. అందుకోసం అనేసి కళాయిలో తాలింపు గింజలు, పొడక చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మగ్గు వచ్చేసి మళ్ళీ కొంచెం దీంట్లో కూడా అల్లం వేసేసి గరం మసాలా, ధనియాల పౌడరు అన్నీ వేసేసుకొని కొంచెం కారం వేసుకొని వేయించి పక్క పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పన్నీర్ని వేసి అలా టాస్ చేయాలి. అది దాన్ని పెట్టి బాగా అలా పైకి కిందికి తిప్పాలన్నమాట. ఇది కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు గుత్తొంకాయ కూర చేశాను. మొత్తం ఫుల్ వీడియోస్ రాలేదు. గుత్తొంకాయ కూర, పప్పు ప్యాక్ చేయటం అయిపోయింది. ఇది జీరా రైస్. జీరా రైస్ ఎందుకో మరి బియ్యం తేడానో ఏదో తెలియదులే కానీ కొంచెం విరిగినట్టుగా ఉంది అనేసి అన్నారు. ఆ విషయంలో సారీ అండి. ఇలా జీరా రైస్, 2 బాక్సులు జీరా రైస్ అన్ని ప్యాక్ చేయడం అయిపోయింది. ఇది ఇవాళ ఆదివారం రోజు పొద్దున్నే 6:30 కల్లా పప్పు మొత్తం ఉడకబెట్టాను. సాంబార్గాను పప్పు ఉడకబెట్టాను. వేపుడికేమో చికెన్ వేపుడికి అది కూడా ఉడకబెట్టేసి పక్క పెట్టేసుకున్నాను. తర్వాత అది డబల్ కా మీఠా చేయాలి కాబట్టి డబల్ కా మీఠా కూడా పొయ్యి మీద పాలై పెట్టేసుకొని వేయించేసి బ్రెడ్ మొత్తం కాల్చుకొని పాలు కాబెట్టుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ముందే చికెన్ కలిపాను, అది ఇందాక వచ్చింది కానీ నేను అప్పుడు వాయిస్ ఏం చెప్పలేదు. చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను, రాత్రి కలిపి పెట్టుకున్నాను. మళ్ళీ కొన్ని ఉంటే మిగులుతాయని వేసి మళ్ళీ ఒకసారి కలిపి పక్క పెట్టుకున్నాను అనమాట. సాంబార్ అయిపోయింది, పప్పు అయిపోయింది, అన్నీ ప్యాకింగ్ అయిపోయాయి.
బిర్యానీ చాలా బాగుంది అనేసి అన్నారు. అన్నం వైట్ రైస్ మళ్ళీ కూడా కొంచెం విరిగినట్టుగా ఉంది అన్నారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. పప్పు అన్నీ బాగున్నాయి అన్నారు. మసాలా కూర ఒకటి కొంచెం క్రిస్పీ ఇది కారం ఎక్కువైందన్నారు.